అందరికీ నమస్తే అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. ఇంతవరకు చాలా వీడియోస్ చేసామండి. సో ఐ గాట్ లాట్ ఆఫ్ రెస్పాన్సెస్. చాలా కామెంట్స్ చదివాను నేను. అంటే మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అంటే పీపుల్ ఆర్ డిస్ప్రైట్లీ లుకింగ్ ఫర్ టు బై ప్రాపర్టీస్, ప్లాట్స్ అని, అపార్ట్మెంట్స్ అని చాలా కాల్స్ కూడా నాకు వచ్చాయండి. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే డెఫినెట్లీ నేను అంటే ఎవరు కాల్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి తగ్గట్టి ప్రాపర్టీ నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తానండి, అడ్వైస్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్ వెళ్ళే కన్నా ముందు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు ఆయన బ్యాక్గ్రౌండే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్. సో డెఫినెట్లీ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది మన హైదరాబాద్, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎంటైర్ తెలంగాణ అండి. సో కొన్ని లొకేషన్స్ అంటే ఎక్కువగా హైప్ అవ్వలేదు. డెఫినెట్లీ అటువంటి లొకేషన్స్ కూడా ఇప్పుడు కొత్త డెవలప్మెంట్స్ రాబోతాయి. చాలా సజెస్ట్ కూడా మేబీ ఫ్యూచర్లో అనౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆ లొకేషన్స్ ఏదనేది మనం డెఫినెట్గా ఇంకొక 5 to 6 monthsలో మనకు తెలుస్తుంది. సో ఎనీహౌ ఆయన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేట్ కాబట్టి ఆల్రెడీ చాలా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా చేశారు కాబట్టి ఫ్యూచర్లో అంటే రియల్ ఎస్టేట్ గ్రోత్కి సంబంధించిన కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేస్తారు. డెఫినెట్లీ గుడ్ న్యూసెస్ ఉంటాయండి. అదేవిధంగా ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఎక్కువగా డిమాండ్లో ఉంది. ఈ ఎలక్షన్స్ వల్ల చాలామంది భయపడ్డారు. అంటే ఏమవుతుంది, ఫ్యూచర్ ఏమవుద్ది, అంటే రేట్లు తగ్గుతాయా అని ఒక డైనమాలో ఉన్నారు అందరూ. సో నాకు తెలిసి ఆ డైనమా నుంచి బయటకు వచ్చారు అందరూ. ఇప్పుడు డెఫినెట్లీ గవర్నమెంట్ మారినే, రేట్ అయితే మారలేదండి. మన హైదరాబాద్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అని, సో అంటే అసెంబల్డ్ ఇండస్ట్రీస్ అని, ఎలక్ట్రికల్ దీంట్లో చాలా కంపెనీస్ కూడా ఇప్పుడు రాబోతున్నాయండి. ఫ్యూచర్లో చాలా ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. డెఫినెట్లీ ఆ లొకేషన్స్లో ల్యాండ్స్ అయితే హైప్ అవుతాయండి. చాలా వరకు లేఅవుట్స్ కూడా ఇప్పుడు కొత్త లేఅవుట్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ వల్ల చాలా ప్రాజెక్ట్స్ అప్రూవల్స్ పెండింగ్లో ఉండి, సో ఇప్పుడు అవి కూడా పెండింగ్స్ క్లియర్ చేయబోతున్నారు. చాలా కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. సో ఇది రైట్ టైం అండి. మళ్ళీ ఈ కమింగ్ 5 yearsలో నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ మీరు 15 to 20% గ్రోత్ని మీరు చూడబోతున్నారు. సో ఈరోజు కానీ మీరు ఇన్వెస్ట్ చేసేటట్టుగా అయితే డెఫినెట్లీ ఒక 5 yearsలో డబుల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉందండి. సో కొన్ని లొకేషన్స్ అయితే ఐడెంటిఫై చేయబోతున్నారు. ఆ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం 1 or 2 yearsలో మీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డబుల్ అవ్వబోతున్నాయి. సో అగైన్ కమింగ్ టు కన్స్ట్రక్షన్ లైన్ అండి. ఈరోజు అపార్ట్మెంట్ కొనాలి అంటే అఫ్కోర్స్ కొన్ని లొకేషన్స్లో చాలా అంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ప్రైజెస్ చాలా పీక్స్లోకి వెళ్ళాయండి. ఈవెన్ 12,000 to 13,000 per SFT కూడా అమ్ముతున్నారు. సో కామన్ మ్యాన్ అనేది ఎఫర్ట్ చేయలేరు. సో ఒక మిడ్ సెగ్మెంట్ పర్సన్కి ఒక ప్రాపర్టీ కొనాలంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో తీసుకోవాలనుకుంటే కొన్ని లొకేషన్స్ ఉన్నాయంటే లైక్ కొల్లూరు కానీ, ఇటు తెల్లాపూర్, కొల్లూరు మధ్యన ఉన్న లొకేషన్స్, ఇటు పటాన్ చెరువు కానీ, అటు డుండిగల్ కానీ, ఇటు మేడ్చల్ కానీ. సో ఈ లొకేషన్స్లో చాలా ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో రాబోతున్నాయండి. ఈ లొకేషన్స్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసేటట్టుగా అయితే మీకు చాలా తక్కువ రేట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రాబోతున్నాయి. ఈవెన్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా నాకు తెలిసి కమింగ్ 6 monthsలో దాదాపుగా ఈ లొకేషన్స్లో ఒక 30 to 40 ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు డుండిగల్ వరకు. సో ఇట్స్ రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పగలనండి. సో అంటే ఎటువంటి ప్రైజ్ బ్రాకెట్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పబోతున్నాను. 2 BHK మీరు ఒక 1,100 SFT పర్చేస్ చేద్దాం అనుకుంటే మీకు 50-55 lakhsలో రాబోతుందండి. ప్లస్ ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు. ఇది కాకుండా మీరు ఎక్స్ట్రా ఏముంటుందంటే ఇటు GST అండ్ రిజిస్ట్రేషన్కి ఎక్స్ట్రా పే చేయవలసి ఉంటుంది. నాకు తెలిసి ఒక కామన్ మ్యాన్ కెన్ ఎఫర్ట్ ఫ్లాట్ ఫర్ 50 to 55 lakhs ఈజీగా ఎఫర్ట్ చేయగలరు. సో అగైన్ లొకేషన్స్, ఏ లొకేషన్స్ అంటే ఇటు కొల్లూరు నుంచి ఇటు పటాన్ చెరువు వరకు, అగైన్ పటాన్ చెరువు నుంచి డుండిగల్ వరకు చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి ఫ్యూచర్లో. మీరు ఈ లొకేషన్స్లో ప్రాజెక్ట్ని మీరు ఐడెంటిఫై చేసి డెఫినెట్గా మీకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మంచి ప్రైస్కి వస్తుంది. గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే
చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 3 years బ్యాక్ బాచ్పల్లిలో 4,000 రూపీస్కి ఒక పర్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ దొరికేదండి. అదే బాచ్పల్లిలో ఈరోజు 7,000 వరకు రీచ్ అయ్యిందండి. అంటే గ్రోత్ ఆ విధంగా ఉంటుంది. ఒకప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమి ఉండేవి కావు, సో అప్పుడు ప్రైస్ తక్కువ ఉండేది. ఈరోజు బాచ్పల్లి వరకు పెద్ద పెద్ద కంపెనీస్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు, హైరేజ్ కమ్యూనిటీస్ కడుతున్నారు. సో డెఫినెట్లీ ప్రైస్ అనేది హైక్ అవ్వబోతుందండి. సో అందుకే మీకు ఫ్యూచర్ నేను చెప్పేది ఏంటంటే, దీస్ లొకేషన్స్ కొల్లూరు కానీ, పటాన్ చెరువు కానీ, ఇటు డుండిగల్ కానీ, మీరు కొన్ని ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేయండి. డెఫినెట్లీ ఈరోజు మీకు తక్కువ ప్రైస్ దొరుకుతుందండి. సో ఫ్యూచర్లో కంప్లీషన్ స్టేజ్కి వచ్చేటప్పుడు యూ కెన్ సీ 40 to 50% ఆర్ అప్ టు 80% వరకు మీకు ప్రైస్ హైక్ అనేది డెఫినెట్గా జరుగుతుందండి. సో ఇది కాకుండా ఈ లొకేషన్స్లో చాలా వరకు స్కూల్స్ అంటే ఎడ్యుకేషనల్ జోన్స్ ఉన్నాయండి. పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. ఆక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని, సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అని, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని. సో మెయిన్గా అంటే ప్రాపర్టీ కొనే వాళ్ళు ఇది ఆలోచిస్తారు, స్కూల్స్ దగ్గర ఉన్నాయా లేదని. సో ఈ లొకేషన్స్లో చాలా స్కూల్స్ ఉన్నాయండి. సో డెఫినెట్లీ మీకు ఆ పర్పస్ కూడా సాల్వ్ అవుతుంది. ఇది కాకుండా కొత్తగా చాలా షాపింగ్ కాంప్లెక్స్లన్నీ కొన్ని ఏరియాస్లో ఐడెంటిఫై చేసి అక్కడ కడుతున్నారండి. సో ఇది ప్లస్ ఓపెన్ ప్లాట్స్ మీరు కొందామని అనుకుంటే అగైన్ ద సేమ్ థింగ్, లాస్ట్ టైం చెప్పిందే, శ్రీశైలం హైవే ఇప్పుడు చాలా బాగుందండి. రేట్స్ కూడా అలాగే హైక్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఈ 1-2 months కొంచెం ప్రైస్ స్టాగ్నెంట్ ఉంటుంది. దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. అగైన్ ముంబై హైవే అండి. ముంబై హైవే అంటే ఇటు రుద్రారం, ఇటు సంగారెడ్డి, ఇటు సదాశివపేట్, అటు జహీరాబాద్ వరకు మనకి చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు రన్ అవుతున్నాయి, ప్లస్ ఇంకా రాబోతున్నాయి, ఫ్యూచర్లో రాబోతున్నాయండి. సో ప్రైజెస్ ఇప్పుడు నాకు తెలిసి బాగా హైక్ అవ్వలేదు, ఫ్యూచర్లో బాగా పెరగబోతున్నాయి. ఈ లొకేషన్స్లో మీరు ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేయండి, డెఫినెట్లీ మీకు మంచి ప్రైస్కి వస్తాయండి. ఇది కాకుండా నెక్స్ట్ ప్రయారిటీ అగైన్ ఇటు బెంగళూరు హైవే అండి. సో బెంగళూరు హైవే అప్ టు మీరు జడ్చర్ల వరకు మీరు ఇట్స్ నాట్ ఎ రిస్క్ అండి, ఇట్స్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుందండి. ఎవ్రీ మంత్ మీరు 15 to 20% గ్రోత్ అయితే కంటిన్యూస్లీ చూస్తారు. నెక్స్ట్ 5 to 10 years వరకు మీకు ఈ గ్రోత్ అనేది ఉంటూనే ఉంటుందండి. సో ప్లాట్స్ ఈ ఏరియాలో మనకి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు బెంగళూరు హైవే అనుకోండి, మనకి ఈవెన్ 25,000 per square yardకి జరుగుతుంది, ఈవెన్ 10,000 per square yard కూడా కొన్ని ప్లాట్స్ జరుగుతున్నాయండి హైవేకి దగ్గరలో. సో అదేవిధంగా ఇటు శ్రీశైలం అనుకుంటే 20,000 నుంచి 25-30,000 ఈవెన్ 40,000 కూడా చాలా లొకేషన్స్లో ఉన్న కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఎక్కువ డెవలప్మెంట్స్ ఉన్న ప్రాజెక్ట్స్. సో శ్రీశైలం హైవేలో ఈ ప్రైస్లో మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. కొంచెం దూరం కర్తాల వరకు వెళ్తే మీకు 10-11,000 కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. అగైన్ కమింగ్ టు ముంబై హైవే అనుకుంటే మనం రుద్రారం అనే లొకేషన్లో మనం రుద్రారం అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిటీ దగ్గర ఉన్నట్టు. మనకి ఓఆర్ఆర్ నుంచి హార్డ్లీ ఒక 5 to 8 minutesలో మీరు రీచ్ అయిపోతారండి. ప్లస్ అక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి, గీతం యూనివర్సిటీ ఉంది, నెక్స్ట్ అక్కడ ఐఐటి ఉంది, ఇంకా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయండి. సో ఈ రుద్రారం అనే ఏరియాలో అయితే మనకి 27 ఆ రేంజ్లో మనకి హెచ్ఎండిఏ ప్లాట్స్ జరుగుతున్నాయండి. అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్తే మనకి సంగారెడ్డిలో 22,000-20,000కి మంచి ప్రాజెక్ట్స్ హైవేకి దగ్గరలో అవైలబుల్లో ఉన్నాయండి. సో అగైన్ కమింగ్ టు సదాశివపేట్లో మీకు అరౌండ్ 15,000 to 20,000 మధ్యన మనకి అప్రూవ్డ్ ప్లాట్స్ డిటిసిపి ఆర్ హెచ్ఎండిఏ ప్లాట్స్ ఆర్ అవైలబుల్ అండి. సో అగైన్ జహీరాబాద్ వెళ్ళాలనుకుంటే మీకు 10-12,000లో మనకి ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో ఎందుకు ప్లస్ మీకు తెలిసిందే జహీరాబాద్కి అతి దగ్గరలో నిమ్స్ అనే సెజ్ ఉందండి, స్పెషల్ ఎకనామిక్ జోన్. సో చాలా కంపెనీస్ నాకు తెలిసి అరౌండ్ 19,000 ఎకర్స్లో కొన్ని కంపెనీస్కి ల్యాండ్స్ కేటాయించారు. చాలా కంపెనీస్ ఉన్నాయి, ప్లస్ ఇంకా చాలా కంపెనీస్ రాబోతున్నాయి, చాలా ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి. సో ఈ ఏరియాస్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ మీ ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వస్తాయండి. ప్లస్ ఫ్యూచర్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది. సో అదేవిధంగా ఫ్యూచర్లో గ్రో అవుతున్న ఏరియాస్ లైక్ ఇటు నాగ్పూర్ హైవే, అటు కరీంనగర్ హైవే, ఈ రెండు కూడా అగైన్ ఇటు వరంగల్ హైవే, ఈ 3 హైవేస్ కూడా ఫ్యూచర్లో మంచి గ్రోత్ రాబోతుందండి. ఈరోజు ఈ లొకేషన్స్లో మీకు చాలా తక్కువ ప్రైజ్లో మీకు ల్యాండ్స్ దొరుకుతాయండి.
ఎందుకంటే ఇంకా ఇది గ్రో అవ్వలేదు, గ్రో అవ్వబోతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఆ లొకేషన్స్లో కూడా మనం ఎఫర్ట్ చేయలేమండి. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. సో అంటే ఎటువంటి అడ్వైస్ మీకు కావాలనుకున్నాయి, అంటే ఎక్కడ కొనాలి, ఏ ప్రైస్ కొనాలి, సో ఈ ప్రాజెక్ట్ కరెక్టా కాదా, అప్రూవ్ ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. థ్యాంక్ యూ అండి.